విశాఖ కొకైన్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. నిందితుల కాల్ డేటాని విశ్లేషిస్తున్నారు పోలీసులు. డ్రగ్ మాఫియాతో డాక్టర్ కి లింకులపై ఆరా తీస్తున్నారు. ఆఫ్రికాకి చెందిన థామస్ డైరీలో కీలక సమాచారాన్ని గుర్తించారు. కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. గతంలో పలుసార్లు విశాఖకి డ్రగ్స్ దిగుమతి చేసినట్లుగా అనుమానిస్తున్నారు. విశాఖ నుండి డ్రగ్స్ ని ఆర్డర్ చేశాడు నిందితుడు అక్షయ్ ఆర్డర్ మేరకు ఢిల్లీ నుంచి విశాఖకి కొకైన్ పంపించారు ప్రిన్స్ అండ్ బుచ్చి. ఢిల్లీ నుండి విశాఖకి కొకైన్ తీసుకొచ్చాడు సౌత్ ఆఫ్రికన్ థామస్. ఈ కేసులో ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు పోలీసులు. మరికొందరి పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులతో ఇప్పుడు పట్టుబడ్డ వారికి ఎలాంటి సంబంధాలున్నాయి అనే దానిపై కూపీ లాగుతున్నారు పోలీసులు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాజా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాజా, డాక్టర్ పాత్ర ఏంటి? డాక్టర్ ఇంతకు ముందు కూడా ఇలా ఆర్డర్స్ చేశాడా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగుతోంది? ఖచ్చితంగా విశాఖలో కలకలం సృష్టించిన ఈ కొకైన్ కేసులో పూర్తి స్థాయిలో అన్ని మూలాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఒకవైపు 3-1 పోలీసులతో పాటు మరోవైపు ఈగల్ టీం కూడా ప్రత్యేకంగా అదే పనిలో ఈ కేసు మూలాలపై కూపీలాగే పనిలో ఉంది. ఇప్పటికే ప్రత్యేక బృందం ఢిల్లీకి పంపించారు. దీంతోపాటు ఈ కేసులో ఇప్పటి వరకు 3 అరెస్ట్ అయ్యారు. వారిలో ఒకరు సౌత్ ఆఫ్రికన్ థామస్ కాగా మరొకడు ప్రధాన నిందితుడు చేకూరి అక్షయ్ అలియాస్ మున్నా, మరొక A3గా ఉన్నాడు డాక్టర్ శ్రీకృష్ణ చైతన్య వర్మ అనే 3 కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ప్రధానంగా 25 గ్రాముల కొకైన్తో పాటు 3.60 lakhs క్యాష్ని కూడా సీజ్ చేశారు. అయితే అందులో 60,000 రూపాయలు ఈ డాక్టర్ ఎవరైతే A3గా అరెస్ట్ అయ్యాడో కృష్ణ చైతన్య వర్మ, ఇతను A+ ఆసుపత్రికి సీఈఓగా ఉన్నారో ఆయన 60,000 రూపాయలు సమకూర్చినట్టు పోలీసులకు ఆధారాలు చిక్కే. ఒక మధ్యవర్తి ద్వారా ఈ అక్షయ్కు ఈ నగదును పంపించాడు. ఆ అక్షయ్ ఈ 3.60 లక్షల నగదును రెడీగా సిద్ధం చేసుకున్నాడు. ఒక కారులో ఉండగా థామస్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి ప్రిన్స్ అలాగే బుచ్చి ఆ ఇద్దరు కలిసి థామస్కు 25 గ్రాముల కొకైన్ను అందించారు. ఆ కొకైన్ తీసుకొని థామస్ ఫ్లైట్లో విశాఖ చేరుకున్న తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వద్ద ఈ కారులో ఉన్న అక్షయ్ చేకూరి అలియాస్ మున్నాతో పాటు ఈ థామస్ను రెడ్ హ్యాండెడ్గా 3-1 పోలీసులు అలాగే ఈగల్ టీం పట్టుకుంది. వారిని అరెస్ట్ చేసింది. అయితే వారు ఇచ్చిన ఆధారాల ఆధారంగా మరో 3 కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో ఒకరు ఈ డాక్టర్ కృష్ణ చైతన్య వర్మగా పోలీసులు చెబుతున్నారు. అయితే కృష్ణ చైతన్య వర్మ ఈ కొకైన్కు గత కొంతకాలంగా అలవాటు పడ్డాడు. ఆ కారణంగానే ఆ ఢిల్లీ నుంచి ఆ థామస్ వస్తున్న దాంట్లో ఈ 3.5 లక్షలు ఏవైతే 3.60 లక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో 60,000 రూపాయలను ఆ డాక్టరే సమకూర్చాడు. ఆ కొకైన్ని తీసుకుని దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాడు. ఆ డ్రగ్స్కు ఆ డాక్టర్ బానిస అయ్యాడు. అయితే ఒక డాక్టర్ ఈ డ్రగ్స్కు బానిస అవడం, దీంతోపాటు ఆ కొకైన్ను సేవించేందుకు డైరెక్ట్గా ఆర్డర్ చేయడం ఇప్పుడు తీవ్ర వైద్య వర్గాల్లో కూడా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రధానంగా A1 నిందితుడు ఎవరైతే అక్షయ్ అలియాస్ మున్నా ఎవరైతే ఉన్నారో అతని చుట్టూనే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా సాగుతుంది. ఎందుకంటే గతంలో కూడా అక్షయ్కు హైదరాబాద్తో కూడా పరిచయాలు ఉన్నాయి. దీంతోపాటు 2015లో కూడా గోవాలో ఒక పార్టీ కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు. దీంతోపాటు రాజస్థాన్లో కూడా కొంత కొకైన్ను గతంలో కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అతను అక్షయ్ ప్రధాన నిందితుడు ఈ కొకైన్కు మత్తు పదార్థాలకు అలవాటు పడి బానిసై దాన్ని దిగుమతి చేసుకునేందుకు ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు దిగుమతి చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే థామస్ నుంచి ప్రధానంగా గ్రే కలర్ డైరీని పోలీసులు సీజ్ చేశారు. అందులో కీలక సమాచారం పోలీసులకు లభ్యమైంది. దాని ఆధారంగానే ఈ కేసులో మరింత మూలాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. రైట్ కాజా. సో ప్రస్తుతం పోలీసులు ఆ డాక్టర్ ఎంతకాలంగా డ్రగ్స్ తీసుకుంటున్నాడు, డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యాడా, ఇంకా హైదరాబాద్ నుంచి కూడా ఆర్డర్స్ చేశాడా, ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్స్ చేశాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఇంకా ఇతను ఇంకెవరికైనా సప్లై చేస్తున్నాడా, ఇలాంటి మరిన్ని విషయాల్ని లోతుగా ఆరా తీస్తున్నారు పోలీసులు. అంతేకాదు నిందితుల కాల్ డేటాని కూడా విశ్లేషిస్తున్నారు. డ్రగ్ మాఫియాతో డాక్టర్కి ఏమైనా లింకులు ఉన్నాయా అది కూడా ఆరా తీస్తున్నారు. ఆఫ్రికాకు చెందిన థామస్ డైరీలో కీలక సమాచారాన్ని గుర్తించారు పోలీసులు. ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఇప్పుడు డాక్టర్ అక్షయ్. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నట్లు గతంలో పలుసార్లు విశాఖకి డ్రగ్స్ తెప్పించుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. విశాఖ నుంచి డ్రగ్స్ ని ఆర్డర్ చేశాడు నిందితుడు అక్షయ్ ఆర్డర్ మేరకి ఢిల్లీ నుంచి విశాఖకి కొకైన్ పంపించారు ప్రిన్స్ బుచ్చి. ఢిల్లీ నుంచి విశాఖకి కొకైన్ తీసుకొచ్చాడు సౌత్ ఆఫ్రికన్ థామస్. ఈ కేసులో ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంకెవరైనా పాత్ర ఉందా అని పోలీసులు ఆరాధిస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులతో ఇప్పుడు పట్టుబడిన వారికి ఏమైనా సంబంధాలున్నాయా, దీనిపైన కూడా కూపీలాగుతున్నారు పోలీసులు.
టీవీ9 చేతిలో డ్రగ్స్ కేసు యొక్క ఎఫ్ఐఆర్ కూడా కాపీ ఉంది. డ్రగ్స్ కేసులో గోవా, ఢిల్లీ, రాజస్థాన్ కి లింకులున్నట్టుగా గుర్తించారు. 2015లో గోవాలో తొలిసారిగా డ్రగ్స్ కొనుగోలు చేశాడు చేకూరి అక్షయ్. కొకైన్ ని వాడుతూ బానిసై పలుసార్లు వినియోగించినట్లుగా పోలీసులకి సమాచారం ఉంది. రాజస్థాన్ లో కూడా ఒకసారి కొకైన్ తీసుకున్నట్లుగా ప్రాథమికంగా ఆధారాలు గుర్తించారు. డ్రగ్స్ తీసుకోకూడదు అనే అవేర్నెస్ కల్పించాల్సిన డాక్టరే డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. కొకైన్ ని ఆర్డర్ చేయటం, డాక్టరే ఈ కేసులో పట్టుబడటం ఇప్పుడు సంచలనంగా మారింది.